కుటుంబంతో సహా చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓకే, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కొద్దిసేపటి కిందని అల్లు అర్జున్ స్వయంగా కారు నడుపుకుంటూ కూడా తన కుటుంబ సభ్యులతో కూడా ఇంటికైతే చేరుకోవడం జరిగింది. తాజాగా జరిగిన పరిణామాలపైన కూడా అయితే చిరంజీవికి వివరించేందుకు కూడా ఆ ప్రస్తుతం వచ్చినట్లయితే ఇప్పుడు తెలుస్తుంది. అయితే నిన్న తర్వాత మొన్న జరిగిన ఘటనలకు సంబంధించి కూడా పూర్తిగా అంటే తను ఆ చిక్కటిపల్లికి సంబంధించి కూడా ఏదైతే సంధ్య థియేటర్ల వద్ద జరిగిన ఘటనలకు వివరాలు కూడా చెప్పడం, తర్వాత ఆ పుష్ప 2 ఆ సినిమా ప్రీ రిలీజ్ షోకి సంబంధించి కూడా అక్కడ జరిగిన ఘటనలతో పాటు ఇటు పోలీసులు వ్యవహరించిన తీరు కానీ, తర్వాత ఆ జైల్లోకి సంబంధించి కానీ జరిగిన ఘటనల అంశాలపైన కూడా పలు అంశాలపైన కూడా ఇటు మెగాస్టార్ చిరంజీవికి వివరించే అవకాశాలు అయితే కనపడతాయి. అయితే కొద్దిసేపటి కిందనే మెగాస్టార్ నివాసానికి ఇటు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో అయితే నేరుగా అతను కారు డ్రైవింగ్ చేసుకుంటూ అయితే నేరుగా అయితే రావడం జరిగింది. తాజాగా జరిగిన పరిణామాలకు ఇప్పటికే సినీ పరిశ్రమకు సంబంధించి సినీ ప్రముఖులకు సంబంధించి కూడా మద్దతుగా అంటే ఎక్స్వేదిక కానీ తర్వాత ప్రత్యక్షంగా నిన్న అల్లు అర్జున్ నివాసానికి వచ్చి తర్వాత అతనికి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసింది. ఇటు ప్రముఖులు, ఇటు సినీ నటులు కానీ, దర్శకులు, తర్వాత నిర్మాతలు కూడా అందరూ కూడా ఇటు అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని అతనికి సంఘీభావం తెలుపుతూ కూడా అతనికి జరిగిన ఘటనలు కూడా వివరాలు అయితే వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరిగిన పరిణామాలు పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. కానీ ఈరోజు ఉదయం ఇటు నేరుగా ఆ కుటుంబ సభ్యులతో కూడా చిరంజీవి ఇంటికి రావడంతో కూడా ప్రస్తుతం అక్కడ జరిగిన ఘటనలకు సంబంధించి వివరాలు అయితే పూర్తిగా తెలిసిన జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే చిక్కటిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ నెల జరిగిన ఘటనలో పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా ఆ రోజు రాత్రి 9:30 గంటలకు ప్రీ రిలీజ్ షోకి సంబంధించి కూడా ఇటు ఉన్న నేపథ్యంలో 9:40కి అక్కడికి చిక్కటిపల్లి అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తకి ఇటు అల్లు అర్జున్తో పాటు తర్వాత సినిమా సంబంధించిన కూడా చిత్ర యూనిట్ కూడా అందరికీ అక్కడికి రావడంతో కూడా అయితే అక్కడ వచ్చి తర్వాత నేరుగా సినిమా హాల్కి వెళ్ళే సమయంలో తొప్పుసలాట జరగడం జరిగింది. దాంట్లో రేవతి అన్న మహిళ అక్కడే మృతి చెందడంతో కూడా తన కుమారుడు ప్రస్తుతం తెలుసు అయితే కిమ్స్లో ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. అయితే ఈ ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దాదాపు 2 ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేయడం జరిగింది. ఒకటి రేవతి భర్త ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఒకటి నమోదు చేయగా మరొక సంబంధించి కూడా ఎవరైతే ఘటన స్థలంలో ఉన్న ఎస్ఐ ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేసి 2 ఎఫ్ఐఆర్లో కూడా వివిధ సెక్షన్లకు సంబంధించి కూడా నమోదు చేయడం, ఆ సెక్షన్లో నమోదు చేసిన వాటిలో కూడా ఒకటి ఇప్పటికే సంధ్య థియేటర్కి సంబంధించిన మేనేజర్తో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేసి వారిని అయితే రిమాండ్కి తరలించడం జరిగింది. అదే కేసులో అల్లు అర్జున్ A11గా ఉన్నాడు. ఆ A11కి సంబంధించి కూడా అతన్ని నేరుగా జూబ్లీహిల్స్ తన నివాసంలో ఉదయం 9:30 ప్రాంతంలో కూడా పోలీసులు ఇంటికి చేరుకొని అతన్ని అయితే అదుపులో తీసుకొని మొత్తం స్టేట్మెంట్ వాంగ్మూలం కోసం అని చెప్పి కూడా చిక్కటిపల్లి పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించిన ఘటన కూడా చూసిన సంగతి తెలిసింది. అయితే నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడం, తర్వాత అటు అత్యవసర పిటిషన్ సందర్భంగా కూడా హైకోర్టులో పిటిషన్ సంబంధించిన విచారణకు సాగిన తర్వాత మధ్యంతరం బెయిల్ అయితే మంజూరు చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజు సాయంత్రం కొన్ని అన్యాన్య కారణాల వల్ల కూడా ఆ రోజు జైలు నుంచి బయటికి రాకపోవడం కూడా జరిగిన సంగతి తెలిసింది. అయితే నిన్న ఉదయం 7 గంటల ప్రాంతంలో కూడా అతను జైలుపై విడుదల కావడం, తర్వాత అక్కడ జరిగిన ఘటనలపై కూడా అతన్ని న్యాయవాదుల సమక్షంలో కూడా ఇటు అల్లు అర్జున్ అయితే చర్చించి తర్వాత న్యాయవాదులు కూడా వారి వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. కాబట్టి తన తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఆ రోజు జరిగిన పరిణామాలతో పాటు విడుదల ఎవరు కూడా ఏం జరిగినని కూడా అన్ని విషయాలు కూడా ఈరోజు మెగాస్టార్ చిరంజీవికి అయితే అల్లు అర్జున్ అయితే వివరించే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో కూడా మరి వారు ఏదైనా మీడియాకు సంబంధించి కూడా ఏదైనా మాట్లాడతారా లేదని కూడా ప్రస్తుతం అయితే వేచి చేయాల్సింది. ఇప్పటికే ఈ ఘటనపై కూడా అంటే లీగల్గా వెళ్తాము, ఎందుకంటే అక్కడ జరిగిన పరిణామం అంటే జైల్లోకి సంబంధించి కూడా న్యాయవాది అశోక్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మీడియా సమావేశంలో అక్కడ ఏర్పాటు చేసిన సమయంలో కూడా మీడియాతో మాట్లాడుతూ కావాలని ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ లేటుగా విడుదల చేశారని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది. కాబట్టి ఆరోపణకు సంబంధించి కానీ మరి లీగల్గా వెళ్తామని కూడా అతను చెప్పడంతో కూడా అవన్నీ విషయాలు కూడా ప్రస్తుతం అయితే చర్చించినట్టు తెలిసిందే. కానీ మెగాస్టార్ చిరంజీవి కలిసిన తర్వాత అతన్ని అడిగి అంటే సలహాలు కానీ తర్వాత రాబోయే సంబంధించి కూడా ఎలాంటి ఎదుర్కోవాలి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో మరి ఇంకా ఎవరైనా వస్తారా లేదనేది కూడా చల్లలేదు. ఎందుకంటే నిన్ననే అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా సినీ ప్రముఖులు అందరూ కూడా అతనికి మద్దతుగా నిలిచి సంఘీభావం అయితే తెలిపిన సంగతి తెలిసింది. అయితే ఈరోజు కొద్దిసేపటి కింద అయితే అల్లు అరవింద్ కూడా వచ్చినని ఒక సమాచారం ఉన్నప్పటికీ అయితే అరవింద్ ఉన్నారా లేదా అనేది కూడా ఒక స్పష్టత అయితే రావాలి. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్తో పాటు వారి కుటుంబ సభ్యులైతే ఇంటికి వచ్చి తర్వాత ప్రస్తుతం అయితే వారి అందరూ కూడా ఈ ఘటన జరిగిన వాటికి సంబంధించి కూడా చర్చించిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఒట్టు స్టూడియో.